రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. కొలంబియాలో భారీ భూకంపం చోటు చేసుకుంది. చాలా మంది ఈ భూకంపం ప్రమాదంలో చనిపోయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకసారి దీని గురించి తెలుసుకోవడానికి ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ కొలంబియాలో భూకంపం ఏ తీవ్రత వచ్చింది, ఎంత డ్యామేజ్ చేసింది, మరి ఎంత మంది చనిపోయారు, ఈ భూకంపం గురించి ఒకసారి చెప్పండి. ఈ మధ్య కాలంలో అంటే కనీసం ఒక 79 తర్వాత కని విని ఎరగని రీతిలో కొలంబియాలో భూకంపం వచ్చింది. ఇది 5 గంటల 30 నిమిషాలకి వాళ్ళ లోకల్ టైం 5 గంటల 30 నిమిషాలకి దాదాపు అందరూ నిద్రపోతూనే ఉన్నారు. ఇంకా ఆ టైంలో ఇది వెస్ట్రన్ కొలంబియాలో వచ్చింది. వాళ్ళ బొగోటా అనే ఒక టౌన్ ఉంటుంది. ఆ టౌన్కి 300-400 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంటర్లో వచ్చింది. ఇది అమెరికన్కి సంబంధించిన జియోలాజికల్ సర్వే ఏం చెప్తుందంటే డెప్త్ 107 కిలోమీటర్ల డెప్త్ ఈ భూకంపానికి ఉందని చెప్తుంది. సో ఇది ఎక్కువగా ముఖ్యంగా అక్కడ ఒక చోకోర్ రీజన్ అంటారు. ఆ చోకోర్ రీజన్లో ఒకే ఏరియాలో కమ్యూనిటీ నివసిస్తుంటారు 4800 మంది. అక్కడ ఇది ప్రధానంగా రావడంతో ఎక్కువ ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. గవర్నమెంట్ ఏమో ఇప్పుడు 150 మంది చనిపోయారని చెప్తున్నారు. దాదాపు 600 మంది గాయపడ్డారని చెప్తున్నారు. కానీ అనఫిషియల్ లెక్కలు 1000 మందికి పైన చనిపోయినట్టుగా తెలుస్తుంది. కొన్ని వారాలకు ముందే మనకి వెనెజులాలో కూడా ఇలాగే 100 మంది 200 మంది చనిపోయారన్నారు. దాని తర్వాత 1000 మంది చనిపోయారు అనేది లెక్కలు వచ్చాయి. ఎందుకంటే ఇది డెబ్రీలే ఎక్కువ మంది చనిపోయి ఉంటారు. ఈ భవనాలు కూలిపోయి అంటే దాదాపు మనకి ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 2000కు పైన ఇండ్లు కుప్పకూలిపోయినాయి. ఒక పెద్ద పాత కెథడ్రాల్ అంటే చర్చ్ అనుకోవచ్చు, అది కూడా కూలిపోయింది అనమాట. సో అలాగా హాస్పిటల్స్, హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్స్, స్కూల్స్ ఇవన్నీ కూలిపోయినాయి. అట్లాగే ఎయిర్పోర్ట్లు పెరెరెక్స్, మనిజలా, క్విబ్డో, ఆర్మేనియా, కార్టాగో ఇట్లాంటి ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. అవన్నీ కూడా క్లోజ్ చేయాల్సి వచ్చింది. అట్లాగే ఈ ప్రెసిడెంట్ కొత్త ప్రెసిడెంట్ యాక్చువల్గా అబెల్ అబ్డో డీలా ఎస్పిరెల్లా అని ఆయన ఛార్జ్ తీసుకున్న కొన్ని రోజులకే ఇది జరగడం కూడా దురదృష్టంగా చెప్తున్నారు. సో ఆయన కూడా రంగంలో దిగాడు. సో ఇప్పుడు ఎక్కువ మంది ఏంటంటే ఇంకా డెబ్రీ కింద చిక్కుకున్నారు. వాళ్ళని కాపాడడానికి ఆల్రెడీ మిలిటరీ, ప్రత్యేక బృందాలు, పోలీసులు, కమ్యూనిటీ బృందాలు అన్నీ కూడా దిగి చేస్తున్నారు. ఇది బాగా వెస్ట్రన్ అండ్ సెంట్రల్ కొలంబియాలో ఇదైంది. దీని పక్కనున్న సౌత్ అమెరికన్ రాష్ట్రాలకు కూడా ముఖ్యంగా నికరాగ్వాకి, ఈక్వెడారు, పనామా ఇలాంటి దేశాలకు కూడా ఇది వ్యాపించినట్టుగా చెప్తున్నారు. సో గతంలో కూడా మనకు అనేక సార్లు ఇదేంటంటే సిస్మిక్ జోన్ అంటారు. ఈ పసిఫిక్ సిస్మిక్ జోన్లో ఈ కొలంబియా ఉంటుంది. దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఈ పసిఫిక్ దగ్గర ఉన్న ఈ సిస్మిక్ జోను. ఈ కొలంబియాలో నజ్కా ప్లేట్ అని ఒకటి ఉంది. సౌత్ ఆర్మేనియా ప్లేట్ అంటారు. సో ఇది అప్పుడప్పుడు వస్తున్నాయి. 1972లో 7.2 వచ్చింది, రెక్టర్ స్కేల్ అంటారు. ఇదేమో ఇప్పుడు వచ్చిందేమో 7.4 రెక్టర్ స్కేల్ మీద. ఇది తీవ్రత చాలా ఉందని చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ప్లేట్స్ అప్పుడప్పుడు జరగడం, అంటే సంవత్సరానికి 5 నుంచి 6 మిల్లీమీటర్ల ఇది జరుగుతుంది. ఇది ఇంటర్ స్లాబ్ ఎర్త్క్వేక్గా వర్ణిస్తున్నారు. అంటే మామూలుగా 2 ప్లేట్స్ ఢీకొనడం కాకుండా ఒకే ప్లేట్లోనే లోపల జరిగిన పరిణామాల వల్ల ఇది వచ్చిందనేది ఇప్పటి వరకు అంచనా వేస్తున్నారు. దీన్ని ఇంటర్ స్లాబ్ భూకంపం అని పిలుస్తున్నారు అన్నమాట. సో ఇది మొన్ననే అంటే ఈ మధ్యనే ఆర్మేనియాలో కూడా 6.2 వచ్చి 1100 మంది చనిపోయారు. సో ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ వచ్చింది ఇది, కాబట్టి ఇంకా ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉంది. ఈ డిబ్రీలో ఎవరెవరు ఇంకా చిక్కొని ఉన్నారు, ఎన్ని శవాలు ఉన్నాయనేది తేలాల్సి ఉంది. ఇది ఒక రకమైన నేషనల్ స్టేట్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేశారు ఆల్రెడీ. సో దీనికోసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి కొంత సహాయం కూడా చేయడానికి అనేక దేశాలు ముందుకు వచ్చాయి. ముఖ్యంగా పక్కనున్న లాటిన్ అమెరికన్ దేశాలు అన్నీ కూడా. ఇది ఓవరాల్గా ఏంటంటే ఈ సెయిస్మిక్ జోన్లో ఉన్నవి తరచుగా వస్తుంటాయి. కాకపోతే ఏంటంటే వాటిని టెంబ్లోర్స్ అని పిలుస్తారు అక్కడ ఆ ఏరియాలో. టెంబ్లోర్స్ అంటే స్మాల్ భూకంపాలు అనమాట. అంటే ఒక 4.8 నుంచి 5
రెక్టర్ స్కేల్ మీద వచ్చే వాటిని ఈ టెంబ్లోర్స్ అని ఇక్కడ పిలుస్తారు. అవి రెగ్యులర్గా వస్తుంటాయి కానీ దానివల్ల పెద్దగా ప్రాణ నష్టం అనేది జరగదు. మామూలుగా కంపించడాలు ఇట్లాంటివి జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు వచ్చింది ఎవరు కూడా, అంటే వాతావరణ శాఖలు టెక్నాలజీ అన్నీ పెరిగినా కూడా ఈ భూకంపాలని ముందుగానే ఊహించి చెప్పే వ్యవహారం ఇప్పటి వరకు మనకు కనబడట్లేదు. అంటే కొంత సునామీ ఇట్లాంటివి సముద్రంలో జరిగేవి కొంత చెప్పగలుగుతున్నారు కానీ భూమి లోపల అది కూడా ఒక 100 కిలోమీటర్లు అలాగా లోపల ఎప్పుడు రాబోతుంది ఏంటనేది చెప్పలేని ఒక పరిస్థితి. ఎందుకంటే జనరల్గా స్లోగా ఇప్పుడు నేను చెప్పిన 5 మిల్లీమీటర్ 6 మిల్లీమీటర్ జరుగుతూ ఉంటుంది. అది ఒక్కసారిగా ఏదన్నా ఢీకొన్నప్పుడు కానీ ఆ ప్లేట్స్ లేదు, ఇందాక చెప్పిన ఇంటర్ స్లాబ్ విత్ ఇన్ ద ప్లేట్లో జరిగే దీనివల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. దాన్ని పసిగట్టి ముందుగా అలర్ట్ చేసే మెకానిజమ్స్ లేకపోవడం ప్రధాన కారణం. మనం జపాన్ లాంటి చోట్ల ఏంటంటే వాళ్ళు దానికి తగినట్టుగా ఇళ్ళ స్ట్రక్చర్సు, ఇళ్ళ నిర్మాణం అంతా కూడా ఈ భూకంపాలని తట్టుకునే విధంగా చాలా లైట్ మెటీరియల్తో కడతారు. అందువల్ల అవి పెద్దగా దెబ్బతినవు. ఎప్పుడైనా భూకంపాలు వచ్చినప్పుడు ప్రాణ నష్టం ఎందుకు ఎక్కువ జరుగుతుందంటే కాంక్రీట్ బిల్డింగులు కూలిపోవడం, సడన్గా ఆ బిల్డింగుల్లో నివసించే వాళ్ళు కానీ లేకపోతే కమర్షియల్ కాంప్లెక్స్ కూలిపోయినప్పుడు కానీ అక్కడ ఉన్న జనం వాటి కింద డెబ్రీ కింద శిథిలాల కింద చిక్కుకుపోవడం, దానివల్ల ఊపిరాడకుండా చనిపోవడమే ఎక్కువ సార్లు జరుగుతుంటుంది. అందువల్ల ఈ సీస్మిక్ జోన్లు రెగ్యులర్గా భూకంపాలు వచ్చే చోట కన్స్ట్రక్షన్ మెటీరియల్ దాన్ని తట్టుకునే విధంగా చేయడం అనేది ప్రధానమైన ముందస్తు ప్రివెంటివ్ స్టెప్స్ అన్నమాట. కానీ ఇక్కడ అది కనిపించట్లేదు. పెద్ద పెద్ద భవనాలు కూలిపోయినాయి. ఈవెన్ ఇందాక చెప్పినట్టుగా చర్చిలు, ఓల్డ్ బిల్డింగ్స్ కూడా, అంటే దశాబ్దాలుగా ఉన్న ఓల్డ్ బిల్డింగ్స్ కూడా దీని కింద కూలిపోయినాయని చెప్తున్నారు. అయితే ఇది ఓన్లీ సెంట్రల్ అండ్ వెస్ట్ కొలంబియాలో మాత్రమే ఇది ప్రధానంగా జరిగింది. ఈ బొగోటో సిటీకి 300-400 మీటర్ల దూరంలో, కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఇది జరిగింది. దేశమంతా లేదు. ఆ ఏరియాలోనే ఇది సంభవించినట్టు చెప్తున్నారు. ఓవరాల్గా దీని ఇప్పుడు కారణాలు ఇంకా మొత్తం బయటికి రావాల్సి ఉంది. అంటే యాక్చువల్గా సైంటిఫిక్గా దీన్ని అనలైజ్ చేసి అసలు యాక్చువల్గా ఏం జరిగింది ఏంటి అనేది చేయాల్సి ఉంది. అట్లాగే ఇప్పుడు ఇటువంటి 79 నుంచి ఇప్పటి వరకు రాలేదు కాబట్టి అక్కడ అంటే రెగ్యులర్గా ఏమో జపాన్లో లాంటి చోట్ల రెగ్యులర్గా వచ్చినప్పుడు దానికి తగిన కన్స్ట్రక్షన్స్ అవన్నీ మార్పులు చేస్తున్నారు. ఇక్కడ అది చేయలేదు. ఎందుకంటే గ్యాప్ మనకి ఎక్కువ కనబడుతుంది. సో దశాబ్దాల్లో ఇది కనివినగని ఎరగంది. అది కాకుండా జనరల్గానే భూకంపాలు అర్లీ అవర్స్లో కానీ లేట్ నైట్ కానీ వస్తుంటాయి. అది కూడా ఒక కారణం ఎక్కువ ప్రాణ నష్టం జరగడానికి. మామూలుగా పగులైతే జనం బయటికి పరిగెత్తడం, వీధుల్లోకి అవి చూస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే నిద్రపోతుంటారు. ఆ టైంలో రావడం వల్ల ఒక్కసారిగా కుప్పగొలిపోతాయి. మనకు కొన్ని వీడియోస్ చూస్తుంటే సినిమాల్లో బిల్డింగ్స్ని కూలుస్తారు కదా, అలాగే సడన్గా కూలిపోతున్న విజువల్స్ కొంతమంది అక్కడ లోకల్గా తీశారు. అవి ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఏదేమైనా ఇది కొన్ని వేల మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే అనఫ్సియల్ లెక్కలు 1000 మంది ఉన్నారు, అఫ్సియల్గా 150 మంది ఉన్నారు. గాయపడింది కూడా వేల సంఖ్యలో ఉన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.